మీ ఫోన్లో 1% బ్యాటరీ చాలా సేపు ఉండటానికి ఒక కారణం ఏమిటంటే ఫోన్ జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. 1% బ్యాటరీ ఉన్నప్పటికీ అది మీకు వైఫై, బ్లూటూత్ ఉపయోగించడానికి, సినిమా స్ట్రీమ్ చేయడానికి, సిస్టమ్ అప్డేట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సరిపడా పవర్ ఇస్తుంది. కాని మీరు కేవలం సోషల్ ఫీడ్ స్క్రోల్ చేస్తుంటే ఆ 1% చాలా సేపు కొనసాగుతుంది. ఇందులో కొంచెం సైకాలజీ ఉంది. మీ ఫోన్ ఆఫ్ అవ్వబోతుందనే 1% కనిపిస్తే వెంటనే ఛార్జర్కు పెట్టాలనే ఆలోచన మీలో వస్తుంది. అదేవిధంగా అడ్వాన్స్ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయలేం, పూర్తిగా డ్రైన్ కూడా చేయలేం. మీ స్మార్ట్ఫోన్లో బ్యాటరీని రక్షించడానికి ఒక ప్రత్యేక సర్క్యూట్ ఉంటుంది. ఫోన్ ఆఫ్ అవుతూ 0% బ్యాటరీ అని చూపించినప్పుడు కూడా బ్యాటరీలో కొద్దిగా పవర్ మిగిలే ఉంటుంది, కానీ ఫోన్ దాన్ని ఉపయోగించదు. ఒక అడ్వాన్స్ బ్యాటరీ నిజంగా 0% వరకు ఖాళీ అయితే అది మళ్ళీ ఛార్జ్ అవ్వదు. అప్పుడు మీకు కొత్త ఫోన్ కొనాల్సి వస్తుంది. ఒక తేనెటీగ ప్రమాదం అనిపించినప్పుడు అది తన కాటుదినుసును, స్టింగర్, ఉపయోగిస్తుంది. ఈ స్టింగర్ చాలా చిన్నదిగా ఉండే ఒక సూదిలాంటి నిర్మాణం. కాని దాని ప్రత్యేకత ఏమిటంటే ఈ సూదికి 2 చిన్న గోర్లు, బార్బ్స్, ఉంటాయి. తేనెటీగ కుడుతుండగా ఈ గోర్లు మీ చర్మంలోకి దిగ్గబడి స్టింగర్ లోపలికి మరింతగా దూరుతుంది. అంటే తేనెటీగ ఒకసారి కుడితే స్టింగర్ దాని శరీరం నుండి విడిపోతుంది. అదే కారణంగా తేనెటీగ కుట్టిన తర్వాత అది బ్రతకదు. స్టింగర్లో ఒక చిన్న విషపు సంచి, వెనమ్ సాక్, ఉంటుంది. స్టింగర్ శరీరం నుండి విడిపోయిన తర్వాత కూడా ఆ సంచి ఇంకా పనిచేస్తూనే ఉంటుంది. అది ఆటోమేటికలీ కుదుస్తూ చర్మంలోకి విషాన్ని పంపుతుంది. అందుకే నొప్పి మరియు ఉబ్బరం పెరుగుతాయి. ఇది మనం ఎందుకు తొందరగా స్టింగర్ని తీయాలని చెబుతారో కారణం. మనం తొలగించే వరకు విషం ప్రవహించడం కొనసాగుతూనే ఉంటుంది. భారత రహదారుల మైలురాళ్లకు వేర్వేరు రంగులు ఉంటాయి. వాటి ఆధారంగా రోడ్డు రకం గుర్తించవచ్చు. నేషనల్ హైవేస్ ఎన్హెచ్ పసుపు రంగు నేపథ్యం మరియు తెలుపు అక్షరాలతో ఉంటాయి. ఇవి దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతాయి. స్టేట్ హైవేస్ ఆకుపచ్చ నేపథ్యం, తెలుపు అక్షరాలతో ఉంటాయి. ఇవి రాష్ట్రంలో ముఖ్యమైన పట్టణాలను కనెక్ట్ చేస్తాయి. డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ తెలుపు నేపథ్యం, నల్ల అక్షరాలతో ఉంటాయి. ఇవి గ్రామాలు, మండలాలు, చిన్న పట్టణాలను కలుపుతాయి. సిటీ రోడ్స్ ఎరుపు నేపథ్యం, తెలుపు అక్షరాలతో ఉంటాయి. ఇవి ప్రధానంగా నగర ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. ఎక్స్ప్రెస్వేస్ నీలం నేపథ్యం, తెలుపు అక్షరాలతో ఉంటాయి. ఇవి వేగంగా ప్రయాణించడానికి ప్రత్యేకంగా నిర్మించబడిన రోడ్లు. ఈ విధంగా మైలురాళ్ల రంగులు మనకు ఏ రోడ్డు మీద ఉన్నామో సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి.